ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 78 మంది అనారోగ్యంతో చికిత్స పొంది సీఎం సహాయ నిధి కింద 48,61,986 రూపాయల చెక్కులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం పేదలకు ఒక వరం లాంటిదని తెలిపారు. పేద మధ్యతరగతి వర్గాల ఆరోగ్య అవసరాల కోసం ఆరోగ్యశ్రీ వర్తించని జబ్బులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆసరా కల్పించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మాజీ టీడీపీ పట్టణాధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య, టీడీపీ నాయకులు కుతుబుద్దీన్, రసూల్ గౌస్, మీగడ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ భారీగా ఇస్తూ ఉన్నారు. మనం అడిగినది ఇప్పటిదాకా ఒక్కటి కూడా రిజెక్ట్ కాకుండా మొత్తం అన్నీ వస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరంలో ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది 9వసారి. ఈసారి 70 చెక్కులు 48 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ 70 మందికి కానొచ్చింది. సో ఈ సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధితో పాటు ఈ ఆదుకునేది అవసరార్థం ఉండే ఈ ఆపదలకు, ఈ ఇబ్బందులకు, ఆరోగ్యానికి సంబంధించి ఇటు ఆదుకునే దానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు. దీనికి వీళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, నేను చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.